రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. శేర్లింగంపల్లి నియోజకవర్గం మదీనాగూడలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలోని కెమిస్ట్రీ లెక్చరర్ తమతో అసభ్యకరంగా ప్రవర్తించాడని విద్యార్థులు ఆరోపించారు. ఈ విషయంపై విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. యాజమాన్యం పట్టించుకోకపోగా లెక్చరర్ని కాపాడేందుకు ప్రయత్నించిందని నవ తెలంగాణ విద్యార్థి శక్తి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పవన్ వాపోయారు. దీంతో కళాశాల ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. లైంగికంగా, మానసికంగా విద్యార్థుల్ని వేధిస్తున్న లెక్చరర్పై కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. నా పేరు మల్లేశం. నా పేరు మా పాప ఇంకా చేంజ్ చేయించాను సాయిప్రియ అని. అయితే అసభ్యంగా ప్రయత్నించిన నైట్లో పడదేసుకుంటే ఆ టైప్ మీరు యాసిడ్ కోసం బయటికి వెళ్ళినాక ఎగ్జామ్ రాయని నేను ఎగ్జామ్ రాసని ఇస్తే మీకు ఫెయిల్ చేస్తాను మిమ్మల్ని అని ఏవో అభ్యర్థంగా మాట్లాడినట్టు అసలు. మా పాప నాకు ఇందాక ఫోన్ చేసి చెప్పింది, డాడీ ఇట్లా అన్నాడు అని. అంటే ఇంకా ఎంతమంది రమ్మంటే 5 numbers మేము మా 5 numbers మీద ఏవో ఛార్జ్ చేస్తున్నారు ఆయన. మీరు ఏదో వస్తారా, లేకపోతే ఎగ్జామ్ రాస్తుంటే అలా పక్కన నుండి బాడీ చూడడం కానీ అలాంటి ఏవో అర్థవంతంగా ప్రదర్శించినారు. అతను రావాలి కంపల్సరీ మా దగ్గరికి. వస్తే వాళ్ళు ఏం చేయాలో చేస్తాం మేము, లేకపోతే పిఎస్ కంప్లీట్ ఇచ్చేసి ఏదో ఒకటి చేస్తాం మేము. అసలు ఎప్పటి నుంచి, ఎన్ని రోజుల నుంచి? ఇది 1 month నుంచి చేస్తున్నారంట. చెప్పుకోలేరు, మాకు చెప్పుకుంటే ఏమంటారో చెప్పుకోలేరంట వాళ్ళు. చెప్పుకోలే మాకు మొన్న చెప్పాను, చెప్తే వస్తాము మా కాలేజీ గురించి మాట్లాడతాం మేము అని చెప్పాను. చెప్తే ఈరోజు మనకు ఫోన్ చేశారు, నాకు పేరెంట్స్ మీటింగ్ ఉంది రాని రావమని చెప్పారు అంటే వచ్చాను నేను. వస్తే ఇక ఇంకో తీరు మారింది. కాలేజీలో మరో అరాచకం మనం ఈరోజు గమనిస్తూనే ఉన్నాము. అయితే నిన్న కాక మొన్న ఒక వారం రోజుల క్రితమే ఏదైతే విద్యార్థి ఆత్మహత్య జరిగిందో ఆ రోజు కనపడని మేనేజ్మెంట్ ఈరోజు ఒక లెక్చరరు విద్యార్థులందరినీ కూడా లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురి చేస్తుంటే అతన్ని కాపాడే ప్రయత్నానికి డీన్ దగ్గర నుంచి మొదలు పెడితే వైస్ ప్రిన్సిపాల్ వరకు కూడా టాప్ మేనేజ్మెంట్ నుంచి లోవర్ మేనేజ్మెంట్ వరకు ఒక లెక్చరర్ కోసం ఆయన కొమ్ముగాయడానికి వాళ్ళు వెనక నుంచున్నారు. ఈరోజు ఆ లెక్చరర్ ఏడి మరి అమ్మాయిలతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని చెప్పి అమ్మాయిలు ఆక్రోధంతో, ఆవేదంతో కన్నీళ్లు పెట్టుకొని వాళ్ళందరూ మొత్తుకుంటుంటే ఆ లెక్చరర్ని దాచిపెట్టి అతన్ని పొద్దున్నే క్యాంపస్ నుంచి బయటకు పంపించి ఎఫ్ఐఆర్ చేపిస్తున్నప్పుడు కూడా ఆ లెక్చరర్ని వెనకేసుకునే వచ్చే పరిస్థితి ఈరోజు ఉంది.